నమ్మకం అమ్మ లాంటిది. మా మీద మీ నమ్మకం మిమ్మల్ని తప్పకుండా అమ్మని చేస్తుంది. నేడు ఎంతో మంది మా మీద నమ్మకంతో అమ్మాయారు. మీకోసం అమ్మతనం ఎదురు చూస్తుంది. వివరాలకు సంప్రదించండి. కిరణ్ ఇన్ఫర్టిలిటీ సెంటర్, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ. ఓం గం గణపతయే నమః. ఐం సరస్వత్యై నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం శరణాగత దీనార్త పరిత్రాణ పరాయణే సర్వస్యార్తి హరే దేవి నారాయణి నమోస్తుతే. ఓం వాగర్ధావివ సంపృక్తో వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరో వందే పార్వతీ పరమేశ్వరో. ఉమామహేశ్వరార్పణమస్తు. వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా ఈ మార్చి మాసంలో 2026 సంవత్సరము మనకి 19వ తారీఖున వచ్చేటటువంటి శ్రీ పరాభవనామ సంవత్సర నూతన సంవత్సర యుగాది శుభాకాంక్షలు. ఈ సంవత్సరం అంతా వచ్చే సంవత్సరం వరకు కూడా గ్రహాల యొక్క స్థితిగతులు అందరికీ అనుకూలించి వారి యొక్క జన్మజాతకాలు కూడా అదృష్ట భాగ్యాన్ని కలుగజేసి మీకు ఆ పార్వతీ పరమేశ్వరులు దీర్ఘ ఆయుష్యు ఆరోగ్యము అనుకున్నటువంటి ప్రయత్న కార్యాలన్నీ కూడా సాధించేటటువంటి ఆ యొక్క అకుంఠిత దీక్షని ప్రసాదించాలని ఆశిస్తూ ఆశీర్వదిస్తూ మరి మార్చి మాసంలో మనకి 3వ తేదీన ముఖ్యంగా మంగళవారము ఫాల్గుణ మాసము శుద్ధ పౌర్ణమి తిథి రోజున మంగళవారం రోజున మధ్యాహ్నం 3:20 నుంచి సాయంత్రము 6:48 వరకు మనకి పాక్షిక చంద్రగ్రహణము సింహరాశిలో పూర్వ ఫల్గుని జన్మ నక్షత్రం అంటే పూర్వ ఫల్గుని నక్షత్రంలో చంద్రుడు కేతువుతో కలిసి కేతుగ్రస్త ఉదయ పాక్షిక చంద్రగ్రహణం ఏర్పడుతోంది. కాబట్టి ముఖ్యంగా ఈ యొక్క చంద్రగ్రహణం అనేటటువంటిది సూర్యాస్తమయం తర్వాత కనుక వచ్చినట్లయితే పరిపూర్ణంగా మనకి దాని యొక్క నియమాలు వర్తించేటటువంటి అవకాశం ఉండేది. అయితే మధ్యాహ్నము అంటే సూర్యాస్తమయానికి ముందే అది ప్రారంభమైంది కాబట్టి సూర్యాస్తమయం 6:05 తర్వాత నుంచి ఒక 40 నిమిషాలు 39 నిమిషాలు మనకి ఈ యొక్క పాక్షిక చంద్రగ్రహణం అనేది మోక్షకాలం కనిపిస్తుంది. కాబట్టి పట్టు విడుపు స్నానాలన్నీ కూడా సూర్యాస్తమయంలోనే పట్టు స్నానము చేసి దానికి సంబంధించినటువంటి మంత్రదీక్షలు ఎవరికన్నా ఉంటే ఆ యొక్క ఉపాసనని చేసుకోవటం, అలాగే పట్టు విడుపు స్నానం కూడా 6:48 చేసేసి ఆ తదుపరి అందరూ కూడా చక్కగా 1 గంట తర్వాత సంప్రోక్షణ కార్యక్రమం చేసుకున్న తర్వాత భోజనాదులను స్వామివార్లకి దేవుళ్ళకి చక్కగా ఆ యొక్క దేవతామూర్తులన్నీ కూడా శుభ్రం చేసుకొని భోజనాదులు స్వీకరించవచ్చు. ఉదయం పూట మాత్రము 9 గంటల లోపల భోజనం అన్నా అల్పాహారం అన్నా భుజించాలి. ఎందుకంటే 7 గంటలు 8 గంటల ముందు వరకు కూడా ఈ యొక్క గ్రహణం యొక్క శూల ఉంటుంది కాబట్టి అది ఆరోగ్యానికి కొంత ఇబ్బందికరంగా మన యొక్క ఋషులు వివరించి చెప్పారు. కాబట్టి ఈ చంద్రగ్రహణం రోజున కొంచెం ఆ సమయంలో గర్భవతులు సాధ్యమైనంత వరకు గణపతి ఆరాధన చేసుకోండి. ఓం గం గణపతయే నమః. చంద్రుడు కేతువు కలిసి ఉండటం దోషప్రదం కాబట్టి మానసికమైనటువంటి విపర్య చర్యలు కలగకుండా గణపతి ఆరాధన చేసుకోండి. కొంతమంది చక్కగా ఓం సుబ్రహ్మణ్యేశ్వరాయ నమః, ఓం శరవణభవాయ నమః, ఓం దుర్గాయే నమః ఈ నామస్మరణని ఎక్కువగా 3:20 నుంచి కూడా 6:40 వరకు మీరు ఇంట్లో ఏ పనైనా చేసుకుంటూ అయినా సరే స్మరించండి. ఎటువంటి భయము ఆందోళన పడవలసిన అవసరం లేదు. మరి ముఖ్యంగా ఈ యొక్క మేషాది మీనరాశి పర్యంతము 12 రాశుల వారికి ఈ మార్చి 1వ తేదీ నుండి మార్చి 31వ తేదీ వరకు మరి వీరికి గ్రహాల యొక్క స్థితిగతులను తెలుసుకుంటూ మరి కుంభరాశిలో ఈ మాసమంతా కూడా ముఖ్యంగా మార్చి 1వ తేదీ నుండి కూడా మనకి కుజుడు రాహువు అట్లాగే రవి బుధుడు శుక్రుడు మార్చి 2వ తారీఖున మీనరాశిలోకి వెళ్ళిపోతున్నారు. మార్చి 2వ తారీఖున ఉచ్చస్థిత రాశి అయినటువంటి మీనరాశిలోకి శుక్ర భగవానుడు శనితో కలిసి ఉంటాడు. అట్లాగే కుంభరాశిలో రవి మార్చి
14, 15వ తేదీ వరకు ఉంటాడు. తదుపరి మీనరాశిలో రవితో శుక్రుడితో కలిసి ఉంటాడు. అలాగే బుధుడు, రాహువు, కుజుడు మాత్రము ఈ యొక్క నెల రోజులు కూడా ఆ యొక్క కుంభరాశిలో ఉండి మరి కొన్ని రాశుల వారికి శుభప్రదమైనటువంటి యోగాన్ని ఇస్తున్నారు, కొంతమందికి ఇబ్బందికరమైనటువంటి కాలంగా ఆ గ్రహాలు ఇవ్వబోతున్నాయి. అట్లాగే మిథున రాశిలో ఉన్నటువంటి గురువు మార్చి 11వ తేదీ నుండి కూడా రిట్రోగ్రేడ్ అంటే వక్రీగత స్థితి నుంచి రుజుమార్గంలోకి ప్రయాణం చేస్తాడు కర్కాటక రాశి వైపుకి. అలాగే కేతువు సింహరాశిలో తన యొక్క పుబ్బా నక్షత్రంలో ఆయన అంటే కేతు అనేటటువంటి వాడు మార్చి 29 వరకు కూడా పూర్వ ఫల్గుని నక్షత్రంలోనే సంచారం చేస్తూ ఉంటాడు. కాబట్టి ఈ విధంగా చంద్రుడు 2.5 రోజులకి కూడా రాశి పర్యంతం మారుతూ ఉంటాడు. కాబట్టి ఆయన ఇచ్చేటటువంటి మానసిక స్థితిగతులన్నీ కూడా వారఫలాలు అన్వయించి ఉంటాయి. ముఖ్యంగా మరి ఈ యొక్క పంచగ్రహ కూటమి అంటే చతుర్గ్రహ కూటమిగా మనం చెప్పుకోవచ్చు. ఏదైనా సరే ఈ నెల రోజులు కూడా కొంత వైవిధ్యకరమైనటువంటి పరిస్థితుల్ని ఎదుర్కోబోతోంది ప్రపంచము, ప్రకృతి. ఆ ప్రకృతిలో బతుకుతున్నటువంటి మనలాంటి సామాన్య మానవులు, ఎన్నో రకాలైనటువంటి జీవ జలరాశులు కావచ్చు, మనకున్నటువంటి పంచభూతాలు కూడా మన మీద కాస్త శాసించేటటువంటి అవకాశం ఎక్కువగా ఉంది. కుజుడు రాహు యొక్క కలయిక అంత మంచిది కాదు, అనర్థదాయకము. సరే, దీనిని అంగారక గ్రహయోగము అంటారు, కానీ ఇది కొన్ని రాశుల వారికి అయితే కనుక చాలా బెడదనిస్తుంది. జన్మజాతక రీత్యా ఈ యొక్క గ్రహాలు ఏదైనా సరే కాస్త ప్రతికూలమైనటువంటి పరిస్థితులను కనుక కలగజేసేటటువంటి పరిస్థితి ఉన్నట్లయితే మటుకు మరి వారు ఇప్పుడు వారి యొక్క జన్మరాశి నక్షత్ర రీత్యా ఎన్నో సమస్యలు, మానసిక సమస్యలు కావచ్చు, ఆర్థిక సమస్యలు, వ్యక్తిగత సమస్యలు కావచ్చు, కుటుంబ సమస్యలు, భార్యాభర్తలు, సంతానపరమైనటువంటి సమస్యలు, ముఖ్యంగా వృత్తి ఉద్యోగ వ్యాపార సమస్యలు, ఇవన్నీ ముఖ్యంగా దేహ అనారోగ్య సమస్యలు అనేటటువంటి కలగటానికి, ప్రమాదాలు ఎక్కువగా జరగడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కొంచెం జాగ్రత్త వహిస్తూ సుబ్రహ్మణ్య ఆరాధనని ఆరాధిస్తూ సుబ్రహ్మణ్యేశ్వరుణ్ణి ఈ నెల రోజులు ఎవరైతే ఆరాధిస్తారో ఈ కుజగ్రహము, రాహుగ్రహము, కేతుగ్రహము యొక్క ఆ కలిసినటువంటి ఆ యుతి దోషము పోగొట్టుకున్న వాళ్ళు అవుతారు. అలాగే మా యొక్క శ్రీమాత జ్యోతిషాలయ పీఠమునందు ఈ మార్చి 2వ తేదీ నుండి దాదాపుగా ఏప్రిల్ 3వ తేదీ వరకు కూడా 5వ తేదీ వరకు కూడా ఈ కుజరాహు కేతుగ్రహాల యొక్క స్థితి మంచిది కాదు. కాబట్టి ఆ సర్పదోష ప్రభావము జాతకాలలో ఎవరికైనా సరే కుజదోషము కానీ అట్లాగే రాహుకేతువుల యొక్క సర్పదోషము కానీ ఉండి వారికి సంతానం లేకపోయినా, ఒకవేళ సంతాన భాగ్యము కలిగినట్లుగా అనిపించి 1-4 సార్లు గర్భవిచ్ఛిన్న దోషాలు కలుగుతున్నా, సంతానము పుట్టి కూడా 1-4 సార్లు చనిపోతున్న వారు కానివ్వండి, అట్లాగే అసలు సంతాన భాగ్యము లేదు అనుకున్నటువంటి వారు, ముఖ్యంగా భార్యాభర్తల మధ్య అనుకూలత సరిగ్గా లేక ప్రతికూలమైనటువంటి మనసుతో భావనలతో ఎప్పుడూ కూడా తగవులు ఆడుకునేటటువంటి వారు, వివాహము అవుతుంది అనుకొని పెండి మండపం దాకా వచ్చినప్పుడు కూడా పెండ్లిళ్ళు ఆగిపోయినటువంటి వారు, అట్లాగే ముఖ్యంగా ప్రమాదాలు ఎక్కువగా జరుగుతూ ఉన్నటువంటి వారు, మానసికంగా ఒకరిని ఇష్టపడి ఆ ఇష్టము ఇంట్లో వాళ్ళు కాదని, లేకపోతే మీ గ్రహస్థితి మీ జన్మజాతకంలో ఆ యొక్క ప్రేమ వివాహం జరక్క మీరు ఇబ్బంది పడి, ఒక్కోసారి జన్మజాతకంలో కనుక ఈ యొక్క గ్రహాల యొక్క అసమతుల్యత ఉన్నట్లయితే, ఇబ్బందికరమైనటువంటి వారు స్థానాల్లో ఉన్నట్లయితే ఇప్పుడు వారు కొంత అఘాయిత్యపరమైనటువంటి ఆత్మహత్యా ప్రయత్నాలు కొంతమంది చేసుకునే పరిస్థితులు ఉంటాయి. అందరూ కాదు, కొంతమంది మాత్రమే. అది కూడా జన్మజాతకంలో అన్వయించబడితేనే జరుగుతుంది. అది గుర్తుపెట్టుకోవాలి వినేవాళ్ళంతా కూడా. కాబట్టి ఎక్కువగా వాహన ప్రమాదాలు కావచ్చు. ఎందుకంటే ఈ యొక్క కాలచక్రం అనేటటువంటిది చాలా గొప్పది. అక్కడి నుంచి గ్రహాలన్నీ కూడా తమ యొక్క కిరణాలని భూమి మీద ఉన్న ప్రకృతి ద్వారా మన మీద ప్రయోగింపబడతాయి. కాబట్టి మన వంతుగా మనము జాగ్రత్తలు తీసుకుంటూ, మీ వంతుగా మీరు ఆ గ్రహాల యొక్క స్థుతుల్ని స్తోత్రాలను చదువుకుంటూ కుజరాహు కేతువులకి అధిష్టాన దేవత అయినటువంటి మహానుభావుడు శ్రీ వల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహాన్ని పొందుతూ మరి మా యొక్క పీఠమునందు ఈ యొక్క 33 రోజులు కూడా విశేషముగా ఎవరైతే సంకల్పించి వారి యొక్క గోత్రము, పేరు, జన్మ నక్షత్రము రాశి నాకు ఇస్తారో, వారి యొక్క కోరిక ఏదైనా ఉంటే నాకు తెలియజేస్తారో, లేకపోతే వారికి ఏదైనా ఇబ్బందులు, కోర్టు సమస్యలు కావచ్చు, గృహపరమైనటువంటి గృహ నిర్మాణపరమైనటువంటి ఇబ్బందులు కావచ్చు, ఇందాక చెప్పినటువంటి ఏ సమస్యలు ఉన్నా సరే అవి వారికి తొలగిపోయి అభీష్టాలు నెరవేరటానికి
ప్రతినిత్యము పీఠమునందు నేను స్వామివారికి విశేషముగా కేతువుకు సంబంధించిన దోషపరిహారార్థము గణపతి అధర్వణ సూక్త పారాయణని, అలాగే దుర్గాదేవికి అంటే రాహుగ్రహ దోషపరిహారార్థమై దుర్గాదేవికి సూక్త పారాయణని, కుజగ్రహ దోషపరిహారార్థమై సర్పసూక్త పారాయణని కూడా నిత్యము ఆ జపపారాయణ చేస్తూ ఆ కుజరాహు కేతుగ్రహాలకి పూర్తిగా సంఖ్య ప్రకారము వేదోక్త మంత్రములతో ఆ యొక్క జపాన్ని ఆచరిస్తూ మార్చి 18వ తేదీన అమావాస్య రోజున ఆ దోష నివృత్తి కోసమై నవగ్రహ నక్షత్ర మృత్యుంజయ సహిత గణపతి దుర్గా అట్లాగే మన్యు సూక్త సహితముగా విశేషించి సర్పసూక్త ఆ హోమంతో పాటుగా సుబ్రహ్మణ్యేశ్వర పాశుపత రుద్రహోమం అనేది నేను చేస్తున్నాను. కాబట్టి ఎవరైనా ఉత్సాహముగా ఉండి జాతకంలో దోషాలు వాటిని నివృత్తి చేసుకోవటానికి మీ వంతు ప్రయత్నంగా మీరు ఎవరైనా సరే మనసులో సంకల్పిస్తే మా యొక్క పీఠానికి ఫోన్ చేసి మీరు కూడా ఆ యొక్క బుకింగ్ అనేటటువంటిది చేసుకోండి. ఇది అందరికీ కూడా అనుకూలంగా ఉండేటటువంటి పరిస్థితికి దగ్గరగా ఉండేటట్టుగా ఏర్పాటు చేశాను. అవకాశం ఉన్నవాళ్ళు దూరంలో ఉన్నా దగ్గరలో ఉన్నా యద్భావం తద్భవతి. ఒక గురువుని నమ్మాలి, దైవాన్ని నమ్మాలి. మిమ్మల్ని మీరు నమ్ముకొని మీ జాతకంలో ఉన్నటువంటి గ్రహస్థితుల్ని చక్కగా సమన్వయం చేసుకోవడానికి ఇది సరైన సమయము. మీరు విడిగా జాతకరీత్యా చేయించుకోవాలన్నా ఇలాంటి కార్యక్రమాలు చేయాలన్నా చాలా విశేషమైనటువంటి ధనము ఖర్చుగా అవుతుంది. కాబట్టి ఇది పీఠం తరపున నేను సామూహికంగా చేస్తున్నాను కాబట్టి దీని యొక్క ఫలితం కూడా చాలా అధికంగా వస్తుందని నమ్మి మీరు కూడా ఈ యొక్క కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయగలరు. మరి మేషాది మీనరాశి పర్యంతము ఏ రాశుల వారికి ఈ యొక్క గ్రహస్థితి ఏ విధమైన అనుకూలాలని ప్రతికూలాలను ఇస్తుందో తెలుసుకుందాం. ఓం శరవణ భవాయ నమః. మిథున రాశి వారికి ఈ మార్చి 1వ తేదీ నుండి 31వ తేదీ వరకు కూడా మరి వీరికి భాగ్యస్థానమైనటువంటి కుంభరాశిలో రవి బుధ కుజ రాహుగ్రహాల యొక్క యుతి అనేటటువంటిది మహాదోషప్రదము. అలాగే మార్చి 3వ తేదీన వీరికి చంద్రుడు కేతువుతో కలవటం అనేటటువంటిది కొంత వీరికి అనుకున్నటువంటి కార్యక్రమాలలో అంటే సంకల్పిత పనులు ఏవైతే ఉంటాయో వాటిల్లో కాస్త లాభసిద్ధి కలగడానికి అవకాశం ఉంటుంది. ఈ యొక్క చంద్రగ్రహణము వలన వీరికి కొంత అనుకూలమైనటువంటి ప్రభావం కలగడానికి అవకాశం ఉంటుంది మిథున రాశి వారికి. మరి దశమంలో ఉన్నటువంటి శని భగవానుడు ఉద్యోగ వ్యవస్థని కాస్త అదుపు తప్పేటటువంటి పరిస్థితిని, ఉన్నటువంటి కీర్తి ప్రతిష్టల విషయంలో గౌరవ మర్యాదలు వీరు చేసేటటువంటి పారిశ్రామికవేత్తలు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, లేకపోతే ఆ గవర్నమెంట్ జాబ్స్లో ఎవరైతే లేబర్తో ఎక్కువగా అనుసంధానం ఉంటారో ఆ లేబర్ పనులు చేయించేటటువంటి ఒక పెద్ద ఆఫీసర్స్ కావచ్చు, వారికి ఆకస్మికంగా వారి యొక్క ఉద్యోగ స్థితిగతుల్లో కొన్ని ఇబ్బందులు కలిగి ఉద్యోగం అనేటటువంటిది కూడా పోయే సందర్భం కనబడుతోంది. దాని ద్వారా వీరికి ఉన్నటువంటి ఆర్థిక అసమానతలు ఎక్కువ అవుతాయి. ఆర్థికంగా వీరు కొన్ని అప్పులు చేసి ఏదైతే గృహ నిర్మాణాదులు చేస్తూ ఉంటారో, ఆల్రెడీ చేసి ఉన్నారో, వారికి భాగ్యహీనత వలన భాగ్యస్థానంలో కుజరాహు బుధ రవిగ్రహాల వలన కొన్ని ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మార్చి 14 వరకు కూడా రవి 9వ స్థానంలో ఉండటము తండ్రి యొక్క ఆరోగ్యానికి అంత మంచిది కాదు. అట్లాగే చేసేటటువంటి ఉద్యోగాదుల్లో కొంతమందికి జన్మతః కనుక జాతకంలో ప్రతికూలమైనటువంటి దశలు కానీ అంతర్దశలు కానీ నడుస్తూ ఉన్నట్లయితే, అట్లాగే జాతకంలో వీరు పుట్టిన సమయానికి లగ్నాతు ఈ సూర్యుడు గనక ప్రతికూలమైనటువంటి భావాలకి ఆధిపత్యం బట్టుంటే వీరు గవర్నమెంట్ జాబ్ హోల్డర్స్ అయినా మామూలు జాబ్స్ వాళ్ళైనా సరే జాబ్స్ పోయే పరిస్థితులు అధికంగా ఉన్నాయి. ఒకవేళ జాబ్స్ పోయినా వీరి మీద లేనిపోని ధన అభాండాలు వేసే పరిస్థితులు అయితే అధికంగా ఉన్నాయి. ప్రయాణాల యందు కూడా కొన్ని జాగ్రత్తలు చేపట్టాల్సిన అవసరం ఉంటుంది. కొన్ని ప్రమాదాలు, దూర ప్రాంత ప్రయాణాలు పెట్టుకొని చక్కగా సరదాగా వెళ్ళొద్దాము, లేకపోతే ఉద్యోగం పని మీద వెళ్ళొద్దాము అని అనుకున్నటువంటి వారికి కొంత ప్రతికూలమైనటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఈ యొక్క కుజుడు రాహువు అనేటటువంటి గ్రహాలు ఎప్పుడైతే కలుస్తాయో ఆ భావాలను దెబ్బతీస్తాయి. అట్లాగే చేసేటటువంటి ఉద్యోగంలో వీరి తప్పు ఉన్నా లేకపోయినా వీరు ఏదో విధమైనటువంటి ఆర్థిక సమస్యల్లో
ఇరుకిచ్చేటట్టుగా చేసేటటువంటి ప్రయత్నం చేస్తారు అవతల వ్యక్తులు, ఉద్యోగస్తులు. అట్లాగే సూర్యగ్రహము ఎప్పుడైతే 10వ స్థానంలోకి మారుతుందో వీరు అనుకున్నటువంటి ఉద్యోగ ప్రయత్న కార్యాలు సఫలీకృతమవుతాయి. ఉన్నతమైనటువంటి రాజకీయ అధికారులను సమావేశం అవటం, వాళ్ళతో సమాలోచనలు చేయటం, ఏదైనా ఒక వృత్తిపరంగా కానీ లేదా వైద్యాలయాల పరంగా కానీ లేకపోతే పెద్ద పెద్ద పారిశ్రామిక నిర్మాణాలు చేపట్టేటటువంటి భవనాల పరంగా కానీ, అయితే వాటిల్లో ఉద్యోగాలు ఇవ్వటానికి ఎవరెవరిని నియమించాలని కానీ, లేకపోతే రాజకీయ రంగంలో ఎవరికి కాస్త లోక్సభలు కానీ రాజ్యసభలు కానీ వీటిల్లో ఎవరిని పెట్టుకోవాలి, ఎవరు దీనికి సమర్థులు అనేటటువంటి కొంతమందిని నియమింపజేయటం కానీ, ఇట్లా మిథున రాశిలో ఉన్నటువంటి పొలిటీషియన్స్కి ఎవరైతే ఉన్నారో, పొలిటీషియన్స్గా ఎదగాలని కోరుకుంటున్నారో వారికి కొంత అనుకూలమైనటువంటి పరిస్థితులు కనిపిస్తాయి. అకస్మాత్తుగా కలిగే పరిస్థితులు, అది కూడా కొంత జాగ్రత్తలు తీసుకోవాలి. తండ్రి గారి ఆరోగ్య విషయంలో కూడా ఈ మార్చి 15 తర్వాత కొంత అసమానతలు తొలగిపోయి అనుకూలమైనటువంటి భావనలు కనిపిస్తున్నాయి. గవర్నమెంట్ జాబ్స్ పరంగా వీరు ఎంత ప్రయత్నం చేసినా వాటిల్లో వారికి అనుమానమే కనిపిస్తుంది. అట్లాగే వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి ఉన్నతమైనటువంటి భాగస్వామ్యాన్ని అప్పటి వరకు చక్కగా నడిపిస్తున్నటువంటి వారికి ఆ భాగస్వామ్యంలో లోపం కనిపించే అవకాశం ఉంటుంది. ఎందుకంటే జన్మరాశిలోనే గురుడుండి ఆరోగ్యాన్ని, ఆలోచనల్ని, వ్యక్తిత్వాన్ని, భాగస్వామ్య అవయోగాన్ని కలుగజేసే పరిస్థితి ఈ గురుడు ఇస్తూ ఉన్నాడు. ఈయన ఇంకా మార్చి 11వ తేదీన రుజుమార్గాల్లో ప్రయాణం చేస్తూ కొన్ని శుభాలను ఇవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. అంటే దేహపరంగా ఏదైనా సరే మెడకు సంబంధించి లేకపోతే భుజాలకి సంబంధించినటువంటి లేకపోతే వ్యక్తిగతంగా కొన్ని కార్యక్రమాలు అనుకుంటారు. వ్యాపారంలో ఏదైనా వృద్ధి చేయడానికి చేసేటటువంటి సమాలోచనలన్నీ కూడా ఈ యొక్క మార్చి 11 తర్వాత నిదానంగా అమల్లోకి అయ్యే అవకాశాలు ఉంటాయి. కాస్త గురుగ్రహ బలం కొంతవరకు వీరికి అనుకూలిస్తుంది. అలాగే ఈ యొక్క మిథున రాశి వారికి అన్నదమ్ములకి సంబంధించినటువంటి కొన్ని అప్పుల విషయంలో లేకపోతే తండ్రి గారి యొక్క ఆర్జిత విషయంలో వీరి మధ్య అనుకోని సంఘటనల ద్వారా ఇబ్బందులు తలెత్తి తండ్రి గారికి ఎదురు చెప్పేటటువంటి పరిస్థితులు కలుగుతాయి. అట్లాగే కొంతమందికి అప్పు చేసి తీరుద్దాం అనుకుంటారు, లేదా కొంతమందికి మాట సహాయం చేస్తారు. వారు పనిచేసేటటువంటి సేవక వృత్తిలో లేకపోతే ఫ్రెండ్స్ పరంగా కావచ్చు, ఎవరికో ఒకరికి 10 రూపాయలు ఇవ్వటానికి వీరు సంతకం అన్న పెట్టడం, లేకపోతే వీరు మాటన్న ఇవ్వటము, ఇలాంటివి చేయటం ద్వారా వీరు లేనిపోని అగచాట్లు ఇరుక్కోవటం జరిగి వీరికి ఉన్నటువంటి ఆ యొక్క సమర్థత మీద కూడా వేటుపడే అవకాశం ఉంటుంది. వీరికి ఉన్నటువంటి ధైర్యము, సాహసము, పరాక్రమము ఇవన్నీ కూడా సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడానికి ముందుకు వెళ్తారు, వెనక్కి జంకుతారు. అసలు వాళ్ళు ఏం చేస్తారో తెలియక కన్ఫ్యూజన్ స్టేజ్లోకి వెళ్ళిపోతారు. ఒక్కోసారి చేతిలో డబ్బు ఉంటుంది, ఏదో ఎవరికి తెలియకుండా ఆఫీసుల్లో వచ్చినటువంటి డబ్బును దాచుకున్న వాళ్ళు ఉంటారు. వాటిల్ని అప్పులు తీర్చేయడానికి సిద్ధమైతే అది కాస్త వేరే వైపుకి టర్న్ అయ్యే అవకాశం ఉంటుంది. అంటే పిల్లల చదువురిచ్చా కావచ్చు, వారి యొక్క వ్యక్తిగత ఆరోగ్యం బాలేక కావచ్చు, లేకపోతే ఏదైనా దూర ప్రయాణాల గురించి కావచ్చు, ఆ డబ్బుని డ్రా చేయటమో, ఆ డబ్బుని తీసి లేనిపోని ఖర్చులు చేయటమో ఇలాంటివి జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి దూర ప్రయాణాలకి సంబంధించి, తండ్రికి సంబంధించి విషయాలలో పూర్వపుణ్య ఫలం అనేటటువంటిది పూర్తిగా నశించే సమయం ఇది. మార్చి 15 వరకు సూర్యుడు కూడా అక్కడే ఉండేసరికి. కాబట్టి కుజరాహు కేతువుల యొక్క సంబంధము వీరిని కాస్త ముచ్చమటలు పట్టించేటటువంటి పరిస్థితి కలుగుతోంది. కాబట్టి లేనిపోని శత్రుత్వము కానీ, దుర్మార్గత్వం కానీ, రుణత్వం కానీ, లేకపోతే రోగబాధలు కానీ మిమ్మల్ని పీడించుకు తినేటటువంటి పరిస్థితులు ఉంటాయి. కొంతమందికి అయితే కనుక గర్భధారణ చేసినటువంటి స్త్రీలకి ఆ ఔషధాలు వికటించి లేనిపోని పరిస్థితులను కూడా కలగజేసి గర్భం మీద దాని ప్రభావం కలగడానికి అవకాశం ఉంటుంది. కొంచెం జాగ్రత్త పడాలి. అట్లాగే తల్లిగారి కొంతమంది మిథున రాశి వారికి తల్లిగారి యొక్క అనారోగ్యం, నర్వస్ సిస్టమ్ అనేటటువంటిది కొంత బలహీనపడి అనారోగ్యపరంగా వీరికి ఉన్నటువంటి ఆస్తిపాస్తులు అమ్ముకునే పరిస్థితి వస్తుంది. అది కూడా తక్కువ అమౌంట్లో అమ్మే పరిస్థితి వస్తుంది. కాబట్టి ఈ యొక్క సమస్యల నుండి ఎదుర్కోవటానికి
అట్లాగే వీరికి కాస్త మార్చి 15 తర్వాత ఉద్యోగ ఆరోగ్య విషయాలలో తండ్రి గారి యొక్క విషయంలో కొంతవరకు అనుకూలత వస్తుంది. అది కూడా శుక్రుడు శనితో రవితో కలిసి ఉండటం ద్వారా ఉచ్చస్థిత శుక్రుడు వీరికి మిథున రాశి వారికి సంతానపరంగా భాగ్యాన్ని ఇచ్చినట్టే ఇస్తాడు, కానీ హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత అది నెగిటివ్ వచ్చింది అనేటటువంటి మాటతో వీరు నిర్వీర్యమయ్యే పరిస్థితి వస్తుంది. ఎందుకంటే శని ముందుకు తీసుకువెళ్ళని వీడి వ్యవహారాన్ని శుక్రుడితో కలిసి ఉన్నాడు కాబట్టి వీరు ఏదైనా సరే స్త్రీలు గనక గర్భధారణ ధరించి ఉన్నట్లయితే హనుమంతుల వారికి సంబంధించిన సుందరాకాండలో ఏదో ఒక పారాయణ చేయండి. ఆ సర్గని పారాయణ చేయడం ద్వారా లేదా మొత్తము తాత్పర్యం చదవడం ద్వారా లోపల మీకు కలుగుతున్నటువంటి కొన్ని మనోవికారాలు, శారీరక రుగ్మతలు, లేకపోతే ఈ గ్రహాలు బయట నుంచి వచ్చేటటువంటి శనిగ్రహ ఆ కిరణాలు మిమ్మల్ని తాకకుండా హనుమంతుల వారు మీకు మీ యొక్క బిడ్డని రక్షిస్తూ ఉండేటటువంటి పరిస్థితి కలుగుతుంది. కాబట్టి ఏది ఏమైనా మిథున రాశి వారు భాగ్యపరంగా కలిసి రావాలన్నా, అట్లాగే అప్పులు తీరాలన్నా, అన్నదమ్ముల మధ్య కోర్టు వ్యవహారాదులు మిమ్మల్ని మీకున్న మొత్తం సంపదని కూలదూసే పరిస్థితి ఎదురవుతోంది. కాబట్టి జాతకంలో ఎవరికైనా సరే ఘోరమైనటువంటి దశలు, అంతర్దశలు, కొన్ని ఇబ్బందులకరమైనటువంటి స్థానాల్లో గ్రహాలు ఈ కుజరాహువులు ఉన్నప్పుడు కంపల్సరీ ప్రయాణాలలో ఆటంకాలు, ప్రమాదాలు, కోర్టు సమస్యల్లో మిమ్మల్ని ఒక స్థాయికి తీసుకువెళ్ళేటువంటి పరిస్థితి, డబ్బంతా కూడా మీరు ఆ పొలాలమ్మి ఈ పొలాలమ్మి అప్పులు చేసి సొప్పులు చేసి చివరికి మీరు పనిచేసే ఆఫీసుల్లో కూడా రుణాన్ని తెచ్చుకొని లాయర్లకి, న్యాయస్థానాలకి పెట్టి పూర్తిగా వాటిల్ని దిగజార్చే ప్రయత్నం కూడా జరిగే అవకాశం ఉంటుంది ఈ కుజరాహుల యొక్క సంబంధం. కాబట్టి తప్పకుండా మీరు సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని చదవండి. కుజగ్రహానికి నిత్యము దేవాలయానికి వెళ్ళి నవగ్రహానికి 7 ఒత్తులతో దీపారాధన చేయండి. ప్రతి మంగళవారము కూడా రాహుకాల సమయంలో అవకాశం ఉంటే వివాహం కాని వాళ్ళు, సంతానం గురించి వెయిట్ చేస్తున్న వాళ్ళు, భార్యాభర్తలు ఎడబాటు కాకుండా అన్యోన్యంగా కలిసి ఉండటానికి రాహుకాల దీపారాధన మధ్యాహ్నం 3 నుంచి 4:30 మధ్యలో చేసి రండి. కాస్త ఆ యొక్క శక్తి మిమ్మల్ని ఆరాగా కాపాడే అవకాశం ఉంటుంది. లేదా జాతకంలో విపరీతమైనటువంటి కష్ట నష్టాలు పడుతున్న వాళ్ళు, ప్రజెంట్ కూడా నేను చెప్పినటువంటి ఈ యొక్క సమస్యలు ఎవరన్నా ఎదుర్కొంటే కనుక తప్పకుండా నా యొక్క పీఠంలో జరిగేటటువంటి ఈ కుజరాహు కేతువుల యొక్క జపతపాదులు, అట్లాగే చేసేటటువంటి మార్చి 18 అమావాస్య రోజున చేసే సుబ్రహ్మణ్య పాశుపత రుద్రహోమము, నవగ్రహ నక్షత్ర హోమం, మృత్యుంజయ హోమంలో మీరు కూడా మీ యొక్క గోత్రనామాదులు ఇచ్చి ఉన్నంతలో పార్టిసిపేట్ చేసుకోండి. దీనివలన మంచి సౌఖ్యవంతమైనటువంటి జీవితము కలక్కపోయినా మీకున్నటువంటి సౌఖ్యకరమైనటువంటి జీవితం కోల్పోకుండా ఉండేటటువంటి పరిస్థితికి సుబ్రహ్మణ్యేశ్వరుడు మిమ్మల్ని సదా కాపాడుతాడు. ఎవరికైతే వివాహ వ్యవస్థలో బాగా ఆటంకాలు ఎదురవుతున్నాయో, ఇల్లీగల్ కాంటాక్ట్స్ కలుగుతున్నాయో, వ్యాపారంలో ఉద్యోగంలో మీకు మోసాలు జరుగుతున్నాయో, వారందరూ కూడా ఈ యొక్క పరిస్థితుల్ని ఎదుర్కోవడానికి చేసే ప్రయత్నంలో ఈ యొక్క పీఠంలో నేను ప్రత్యేకించి ఈ సర్పసూక్త పారాయణ పెట్టుకున్నదే ఈ కుజరాహువుల యొక్క దోష ప్రధానం కోసం. కాబట్టి ఎవరైనా అవకాశం ఉంటే సంప్రదించండి. అందుబాటులో అందరికీ అనుకూలంగా ఉండే విధంగా నేను ఏర్పాటు చేశాను. కాబట్టి మీరందరూ కూడా తప్పకుండా ఈ చంద్రగ్రహణం రోజున ఆ సమయంలో గణపతి ఆరాధన చేయండి, గణపతి అష్టోత్తర పూజ చేయండి. ఏది మార్చి 3వ తేదీన అనుకున్న కార్యాలన్నీ కూడా ఈ గ్రహస్థితిని ఎదిరించి మీరు చేసేటటువంటి ప్రయత్నపూర్వక లాభసిద్ధి కలుగుతుంది. ఓం గం గణపతయే నమః.